మూలమూర్తి ధ్రువబేరం గురించి మాట్లాడితే ఇది నిత్యం లక్షలాది భక్తుల ఆరాధనకు కేంద్రంగా ఉంటుంది. ధ్రువ అంటే స్థిరంగా ఉండేది, అందుకే ధ్రువబేరం నేలలో స్తంభం పాతుకున్నట్లు స్థిరంగా ఉంటుంది. ఈ మూల విరాట్టుకు తెల్లవారుజామున సుప్రభాత సేవ మొదలు అర్ధరాత్రి వరకు ఆరాధనలు జరుగుతాయి. భోగ శ్రీనివాసమూర్తి అంటే కౌతుక బేరం, ఇది 1 అడుగు ఎత్తులో ఉంటుంది. ఈ మూర్తికి నిత్యం దీపారాధన, నైవేద్యం, అభిషేకం జరుగుతాయి. ఉగ్ర శ్రీనివాసమూర్తి లేదా స్నపన బేరం శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటుంది. ఈ మూర్తి 11వ శతాబ్దం వరకు ఉత్సవ విగ్రహంగా ఉండేది. అగ్ని ప్రమాదం తర్వాత ఉగ్ర రూపం పొందింది. ఉత్సవ బేరం మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉత్సవ వేడుకల్లో ఊరేగుతాడు. కొలువు శ్రీనివాసమూర్తి లేదా బలిబేరం మూల విరాట్టు పక్కన ఉంటుంది. మూల విరాట్టుకు తోమాల సేవ తర్వాత కొలువు శ్రీనివాసుని బంగారు సింహాసనంపై ఉంచి పంచాంగ శ్రవణం చేస్తారు.